నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చాలామందికి వస్తున్న ఇబ్బంది ఏంటంటే మరుగు మందు పెట్టారు, కడుపుకు పెట్టినారు అని కొంతమంది, తలకు పెట్టారు అని కొంతమంది, వశీకరణాలు చేశారు, ఇంకా చనిపోవడానికి పెట్టారని కొంతమంది, నేను పాడైపోవాలని పెట్టారు కొంతమంది. ఏదో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా వరకు మరుగు మందులు అనేది ఎవరు చావడానికి పెట్టరు, వశీకరణం అనేది సావడానికి చేయడు. వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకోవడానికి దాన్ని పెడుతూ ఉంటారు. అది పెట్టడం వల్ల, అది మీ లోపల ఉండడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తాయి. అప్పుడు మీ ఒంట్లో కడుపు లోపల మలకలు రావడం కానీ, ఎంటికలు పుట్టడం కానీ, వేరు వేరే ఇబ్బందులు రావడం కానీ తర్వాత వస్తుంది. పెడితేనే మీరు చచ్చిపోతారనో చచ్చిపోవాలని ఎవరు పెట్టలేదు, ఎవరికి రాదండి అలా. ఇలా కడుపులోకి పెట్టిండే ముందు చాలా ప్లేసుల్లో వెళ్ళి వాంతి చేసుకొని, అదేవిధంగా కొంతమంది మేకపాలలో తాగుతుంది, గొర్రెపాలలో తాగుతుంది, ఆవు పాలలో తాగుతుంది, ఇంకేదో తాగుతాం పోలేదు, వాళ్ళు ఏదో ఇచ్చారు, పైప్ వేశారు, నీళ్ళు ఇచ్చారు, నిమ్మరసంతో కూడా తాగుతూ ఉంటాం, పోతూనే ఉంటుంది. 6 నెలలకి 3 నెలలకి నెలకు ఒకసారి పోయి వస్తాము అనే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టక మీకు మీరుగా చేసుకునే ఒక అద్భుతమైన వైద్యం చెప్తున్నాను. దీన్ని వాడుకుంటూ రండి, ఎలాంటిది ఉన్నా పోతుంది. కాని పక్షాన నాకు కాల్ చేశారంటే దానికి తగిన మందులు ఇస్తాను. కూర్చోండి. ఇది వచ్చి ఊడుగు చెట్టు అండి. ఇది ఊడుగు చెట్టు. ఈ ఊడుగు చెట్టుది బెరడు చూడండి ఎట్లుంది. ఇది బెరడు ఒక ఇంతడు, ఒక అరిచేయడము తెచ్చి 2 గ్లాసులు నాటు ఆవు పాలు తెచ్చి బాగా ఈ చక్క జజ్జికోటేసి పాలు వేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించాలి. ఈ మాన్లో ఈ చెక్కలో ఉండే రసం అంతా మీకు పాల్లోకి వచ్చింది అన్నప్పుడు తెల్లవారుజామున, అది కూడా ఒక ఆదివారం రోజే తెచ్చి ఉడికేసి తెల్లవారుజామున ఒక 8:30-9:30 మధ్యంలో ఆ టైంలో పాలు ఉడికించిన పాలని మీరు తాగేసి ఒక 3/4 గంట 45 నిమిషాలు మంచి ఎండ లైట్గా పొద్దున్నే పుట్టే ఎండలో కూర్చోవాలి. అంటే మీ ప్రాంతాన్ని బట్టి మీకు ఎండ ఎప్పుడు బాగా పుడుతుంది, 6 గంటలకు పుడితే 6 గంటలకి, 10 గంటలకు పుడితే 10కి, 9, 7 అలా ఆ సమయంలో ఎండ బాగా గట్టిగా వస్తుందో ఆ సమయంలో దీన్ని తాగేసి కూర్చోండి. కాసేపు ఎండలో కూర్చున్నారంటే మీకు వాంతుల ద్వారా, విరోచనాల ద్వారా ఈ మందు అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కువ ఇబ్బంది ఉన్నోళ్ళు 2 వారాలు కానీ 3 వారాలు కానీ, లేదా వారానికి ఒక్కసారి, లేక 2 వారాలకు ఒక్కొక్కసారి, 3 వారాలకు ఒక్కొక్కసారి, ఇలా ఒక 3 సార్లు తీసేసుకోండి. ఖచ్చితంగా ఎలాంటి మందు ఎంత పాతది ఉన్నా, ఎంత కాలంగా ఈ మరుగు మందు అనేది మీకు ఉన్నా పూర్తిగా పోతుంది. ఇది రమ్ములో ఉండేది, కడుపులో ఉండేది 2 పోద్ది. ఇంకా కొంతమందికి తల్లో బాడీలో ఉండే వాళ్ళకి పోయేదానికి ఆల్రెడీ నేను ఆయిల్ చెప్పాను, ఆ విధంగా చేసి వాడుకోండి. అది బయట ఉన్నా పోతుంది. ఒకవేళ మీకు అలా కుదురుతుంటే ఇక్కడ చూడండి, మన దగ్గర దీనికి సంబంధించిన పౌడరు, లేహము, ఆయిలు, అదేవిధంగా గోళీలు ఇవన్నీ ఉంటాయి. నేను మీ ప్రాబ్లం చెప్తే దానికి తగిన మందులు నేను పంపిస్తాను, సరేనా? ఈ విధంగా ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుకుంటూ, ఇది వాడిన రోజు కోడిగుడ్లు, చికెను, చేపలు, మాంసాహారం ఏది వాడకండి. పెరుగు తినకండి, మజ్జిగ వాడచ్చు, కొబ్బరి నీళ్ళు వాడచ్చు, పెరుగు వాడకూడదు, కోడిగుడ్డు వాడకూడదు, మైదా పిండితో చేసిన వంటలు ఏది వాడకూడదు, మాంసాహారం వాడకూడదు, మందు తాకూడదు. ఇలా పత్తి ఉండి దీన్ని వాడుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా రెడీ అయిపోతుంది. మిగతా ఆహారాలు అన్నీ బాగా వాడుకోవచ్చు. మంచి ఆహారాలు, మధురమైనవి, తంపకు సలువు ఇచ్చే పదార్థాలు వాడుకోండి, మంచిదవుతుంది. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి.